నువ్వా? ఇదేనా రావడం? కథనా బామ్మ వచ్చింది. రాబమ్మా కథనా ఈవిడే. నీ పిల్లేనా నీ భార్య? అవును. చెప్పని మాటలా ఉందిరా. ఏమిటి అలా చూస్తున్నావు? 14 మంది పిల్లల్ని కన్న పిల్లల కోడి చిన్నవీరభద్రమ్మని నేను. వీడి బామ్మని. బామ్మ ఊళ్ళు తిరిగి భలే స్ట్రాంగ్ అయిపోయావే. ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా పడుతుంది. మీరు కొంచెం కాళ్ళు కడుకోవడానికి నేను చేస్తాను. కులాసగా ఉన్నావట్రా మానవా? ఏమన్నావే? కులాసగా ఉన్నావా మనవడా అన్నాను. మనవడా అన్నావా? నాకు మానవ అన్నట్టు వినిపించింది ఏంటి? నిన్న అలా తెలిసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే అలాంటిదేం లేదు, నేనే పొరపాటు పడ్డాను. దా కూర్చో. అవును, నా పెళ్లికి రాలేదేమే బామ్మ? రావాలనే అనుకున్నానురా. శ్రీకృష్ణ పరమాత్ముడు కల్లో కనపడి మధురకి రాదే గోపిక అని పిలిచాడు. మొయ్యరా. బామ్మగారు కాళ్ళు కడుకోండి. ఏ అమ్మడు, ఇంతకీ 3 నిద్రలు అయ్యాయా? అయ్యాయి, ఉత్తుత్త నిద్రలు. అయ్యాయంటే అవ్వో మరి. దేవుడా మజాక. దేవుడేమిటే? సంతాన లక్ష్మి వ్రతం చేశారా? సంతాన లక్ష్మి వ్రతమా? ఎరా సంటాడా? అమ్మాయితో చెప్పలేదా? అది మర్చిపోయాను బామ్మ. మర్చిపోవటం ఏమిట్రా? ఎంత అపచారం, ఎంత అపచారం. 3 నిద్రలు జరగటానికి ముందు సంతాన లక్ష్మి వ్రతం చేయటం మన వంశాచారం అని తెలిసి కూడా. అందుకే ఉండండి, ప్రతి రాత్రి ఏదో ఒక ఆటంకం వస్తుంది. నువ్వేం దిగులు పడకమ్మా, నే చేయిస్తాగా. ఆ వ్రతం చేయిస్తే ఏ ఆటంకాలు ఉండవా? 14 మందిని కన్నాను, ఏ ఆటంకాలు లేకుండా. అయితే ఆ వ్రతం వెంటనే చేసి బామ్మ. చేయిస్తానురా. ఇవాళ నాకు ప్రయాణ బడలిగ్గా ఉంది, రేపు చేయిస్తాను. అలాగే. ఈ రాత్రికి మేమిద్దరం చెరొక్క గదిలోనూ పడుకోవాలి. బామ్మ. పిచ్చి సన్నాసి, ఎందుకు అలా దిగులు పడతావు? ఇదిగో చూడు, నెల తిరగకుండా ఆ అమ్మాయిని నెల తప్పించే పూచి నాది. నువ్వే నెల తప్పిస్తే నేనెందుకే ఇంకా? పోయిరా. ఓన్లీ 25,000 నా బ్యాలెన్స్. ఓకే, ఇదిగా సార్. నీ పర్సనల్ విషయం అడగటం ఎందుకు లేని ఊరుకున్నాను. వాల్మీకి మహర్షిలో ఆ గడ్డం ఏమిటాయా? పైగా చిక్కిపోతున్నాయేంటి ముష్టి వాళ్ళగా? సార్ అది అడగండి సార్. అడగద్దు అని చెప్పడానికి నువ్వెవడివి? నా ఇష్టం నేను అడుగుతాను. నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే అది కాదు సార్, నాకు కూడా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను సార్. దయించి ఈ ఒక్క విషయం మాత్రం నన్ను అడగండి సార్. సరే వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెక్యులియర్ ఫెలో. ఈ పూటకి నేనేం విసరను, నువ్వు కూడా వెళ్ళు. పా. ఇక్కడ బాబు ఇప్పుడు ఈ షాప్ కొనుక్కుంటాను. ఏమిటి ఆవిడతో మాట్లాడుతున్నావు? అదే షాప్ లో సేల్స్ గర్ల్స్. ఏమీ లేదా? బొగ్గ మీద చుక్క గురించి మీరు దగ్గర మాట్లాడుకుంటున్నట్టు షాప్ లో అర్థం నుంచి కనిపించింది. చుక్క గురించి ఏం చెప్పింది? చెప్పిందా? ఏం చెప్పింది? అవన్నీ నీకు ఎందుకండి? అవునవును, నాకెందుకు? అయినా చుక్కకి నాకు ఏం సంబంధం ఉంది? ఊరికే సరదాగా అడిగానంతే. ఇంతకీ ఏం చెప్పింది? అది ఒరిజినల్ కాదట, వేరే బాయ్ ఫ్రెండ్ పెట్టాయట. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కూడా అడిగావా? నేను అడుగుతాను. నువ్వు అడుగుతానన్నా చెప్పుండొచ్చు కదా. ఆవిడ చెప్పినా నేను విన్ను కదా. కల్పన, ముందుకు ఒకసారి బైక్ దిగు. దిగు చెప్తాను. కల్పన, ఐ లవ్ యూ. వదలండి, ఇది రోడ్డు. అప్పుడప్పుడు మీ మాటలు అర్థం కావు, ఇప్పుడు మీ చేతలు కూడా అర్థం కావడం లేదు. రండి.
చుట్టుకో ఒంటి నిండా హత్తుకో వదలకుండా చూసుకో పాల బుక్క పొందుతోంది ఎందుకో వేల కొద్ది ముద్దులిచ్చి తెలుసుకో పాల బుక్క పొందుతోంది ఎందుకో వేల కొద్ది ముద్దులిచ్చి తెలుసుకో ఎక్కలే రాసుకో తక్కితే ఓడికో నన్ను చీర చేసుకో నడుము చుట్టుకో సిగ్గుతో వేగలేక ముగ్గులో వచ్చాను సిగ్గుతో వేగలేక ముగ్గులో వచ్చాను సిగ్గు వదిలిపోతుంది ముద్దుకు ముగ్గు వేసుకోవాలి పొద్దుకు సిగ్గు వదిలిపోతుంది ముద్దుకు ముగ్గు వేసుకోవాలి పొద్దుకు పగ్గమేసుకోవాలి గంటగంటకు ఉన్న నిగ్గు తేలిపోవాలి నిండు ప్రేమకు పగ్గమేసుకోవాలి గంటగంటకు ఉన్న నిగ్గు తేలిపోవాలి నిండు ప్రేమకు బంధము చూసుకో అంతము నన్ను చీర చేసుకో నడుము చుట్టుకో వంచితే వెళ్ళువమ్మా ముంచితే వెళ్ళువమ్మా వంచితే వెళ్ళువమ్మా ముంచితే వెళ్ళువమ్మా ఒక్క చూపుతో ఆపుతావు ఒక్క రాత్రిలో ఒక్క చూపుతో ఆపుతావు ఒక్క రాత్రిలో పిడుగులన్నీ తెలుసుకుంటే ఆటగాడికి ఒక్క చిటికలోన ఆట పట్టు ఆడడానికి పిడుగులన్నీ తెలుసుకుంటే ఆటగాడికి ఒక్క చిటికలోన ఆట పట్టు ఆడడానికి పందము స్వర్గము నన్ను చీర చేసుకో నడుము చుట్టుకో ఒంటి నిండా హత్తుకో వదలకుండా చూసుకో పాల బుద్ధ పొంగుతోంది ఎందుకో వేల కొద్ది ముద్దులిచ్చి తెలుసుకో పాల బుద్ధ పొంగుతోంది ఎందుకో వేల కొద్ది ముద్దులిచ్చి తెలుసుకో లెక్కలే రాసుకో తక్కితే ఓడికో